అంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి కోటీశ్వరాలు చేద్దామని చూస్తాను. అబ్బో ఆయన సూరత్ దేకో మూమెత్తుకో అన్నట్టుంది ఆయనది. అరేవా ఆయన అంట మమ్మల్ని చేసి పెడతాడు. ఆయన ఇస్తారు ఎవరు పింఛన్ ఇస్తున్నాడు. ఆయన గిరాకీ 5 సంచుల పూలు అమ్ముతున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గిరాకీ లేదు మార్కెట్లో ఎరికేనా. రేవంత్ రెడ్డి వచ్చిన మంచిగా ఉంది. బంగారం తింటున్నాం ఆయన వచ్చిన కాడికి. ఇంకా ఇస్తుండు. ఆయనదేనా పట్టు సీర కట్టుకున్నది. ఏంటి 2500 కూడా ఇస్తాను ఇస్తుండు. ఆయన పుణ్యాన బతుకు బట్ట కడుతున్నాము. 2500 ఇస్తుండంట వాడు. ఇంకా ఆయన కేసీఆర్ అని ఉన్నప్పుడైనా మంచిగా ఉండు. ఒక నాడికి 8 ఏళ్ళ పిల్లల్ని ఖరాబ్ చేసి చంపుతున్నారు ఈ కాలంలో. ఆయన వచ్చిన కానీ ఎన్ని కేసులు అవుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క కేసు అని అయిందా ఇట్లా? ఆయన వచ్చి బంగారం చేసి పెట్టిండు మాకు. ఆయన వాళ్ళు తెచ్చిరా మేము ఇక్కడ తేలే ఆయనని. ఊరు ముండకొడుకు ఊరు బాడుకోలు తెచ్చిరు ఆయన. అంటే మళ్ళీ మహిళలు ఓట్లు అయితే గెలుస్తా అంటాడు. మీరు ఓట్లు వేసే పరిస్థితి వేస్తాం. ఆయనకు బొట్టు పెట్టి మంచిగా కాటిక పెట్టి కళ్ళకు సుర్మ పెట్టి వేస్తాం ఆయనని. అంతేనా? బస్ ఎట్లున్నది? రోజు 4 సార్లు ఎక్కువ 4 సార్లు దిగుడు. ఉచ్చ వస్తే పోతుంది ఆకిట్లకు. గిన్నె నా ఇల్లు. నేనేడా బస్సు ఎక్కువ పోతే నేనేడా దిగొస్తాయి. ఒక సమ్మక్క తీర్థం పోయేటప్పుడు ఒక్క రోజు ఎక్కిన. మళ్ళీ ఇది వరకు తీర్థం మీద జాతర లేదు.